చేసుకున్నాం. పరిశుద్ధ మాట్లాడి ఏమంటారు ఈరోజు కూడి ఉంటాయి నేను కొద్దించడానికి ఆలోచించడానికి చేసినాను చూడాలిగా ఈరోజు నీ వాక్యం నుంచి కొద్ది మాటలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడేదయ్యా ఎవరికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు వాళ్ళకి జరగడానికి చేయాలి. ప్రతి ఒక్కరు నేను మాటలు బట్టి ఏదో నేర్చుకోగలగాలని చేయండి. ఏ సాములు అడుగుతున్నా తెలియాలి. దేవుడి ఇక్కడ చెప్పింది ఏంటంటే 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అయితే దేవుడిని సిలువేయడం మొదలుపెట్టి అప్పటికే చాలా గంటలు అయిపోయింది. మనం ఇప్పటికే చాలామంది చాలా మాటల గురించి చెప్పడం విన్నాము. ప్రతి ఒక్కళ్ళు దేవుడు చెప్పిన మాటల ద్వారా మనం ఏం నేర్చుకోగలిగే దాని గురించి చాలా డిఫరెంట్గా చెప్పారు. అయితే యేసయ్య బైబిల్లో యేసయ్య గురించి ప్రస్తావించిన ప్రతి చోట తను ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి ఇప్పుడు తను చేసిన ప్రార్థనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ తేడా ఏంటంటే దాదాపు ప్రతిసారి దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. దేవుడు మాట్లాడితే ఆలకించడానికి తండ్రి ఉన్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట తండ్రి ఆలకించాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట తండ్రికి వెళ్ళింది. దేవుడు మాట్లాడే ప్రతి మాట తండ్రి వింటున్నాడు. కానీ ఇప్పుడు చేసిన ఈ ప్రార్థనకి మిగతా వాటికి తేడా ఏంటంటే దేవుడు ఒక్కడే మాట్లాడుకుంటాడు కాదు. దేవా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పడానికి ఏసీ చెప్పేశాడు. కానీ వెంటనే తండ్రి ఉన్నాడా? లేడు. ఎందుకు లేడంటే తన మీద తన భుజాల మీద నువ్వు నేను మనందరం చేసిన పాపాలు మోస్తున్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే తన భుజాల మీద పాపాన్ని మోస్తున్నాడో అప్పుడు వెంటనే ఏమైంది తెలుసా? తండ్రి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. తన చిన్నప్పటి నుంచి దాదాపు దేవుడికి తనది అంటూ ఏమీ లేదు. దాదాపు నక్కలకి ఆకాశ పక్షులు కూడా నివాసాలు ఉన్నాయి, కానీ ఏసీ అలాంటి నివాసం లేదు. దేవునికి ఆయనది అంటూ చెప్పడానికి ఏమీ లేవు. కొంచెం గట్టిగా అడిగితే కనుక ఎదుగో బాబు నాకంటూ ఒక 2 మంది చుట్టూ ఉన్నారు అంతే అని చెప్పుకుంటాడేమో. లేదా ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెంట వెంటొచ్చి నా చేత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తిరిగే జనాలు ఉన్నారు తప్ప నాకంటూ నా పేరు ఏమీ లేదు. దేవుడికి ఏముందంటే జస్ట్ దాంతో పాటు తిరిగే 12 మంది సీట్లు తండ్రి యొక్క సన్నిధి అంతే. తను చిన్నప్పటి నుంచి ప్రతి నిమిషం తను ఎవరితో ఉన్నాడంటే తండ్రితోనే ఉన్నాడు. తండ్రి సన్నిధి చిన్నప్పటి నుంచి ఆయనతోనే ఉంది. ఎప్పటివరకు తెలుసా? ఈ నిమిషం వరకు. ఈ నిమిషం ఏమైంది? ఎప్పుడైతే పాపం ఆయన శరీరాన్ని తాకిందో, ఎప్పుడైతే ఆ పాప భారం ఆయన మీద పడిందో అప్పుడు తండ్రి సన్నిధి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అపవాది అప్పటికే చాలా విధాలుగా నాశనం చేసేటప్పుడు ట్రై చేశాడు. అపవాది మనకి డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ అలజడి సృష్టిస్తాడంటే ఇక్కడ సృష్టిస్తాడు. మన బలంలో ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడట్లేదో అప్పుడు మనం ఖచ్చితంగా తొలగిపోతాం. అపవాది చేసే ప్రతి ఒక్క పని దేన్ని టార్గెట్ చేస్తాడంటే మనకి దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని, మన ప్రశాంతతని కోల్పోయేలా చేస్తాడు. మన ప్రశాంతత ఎప్పుడు కోల్పోతుందంటే ప్రతి ఒక్కొక్క వీకెస్ ఉండొచ్చు. అప్పటికే అప్పటి చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు. దేవుడికి తనది అంటూ చెప్పడానికి ఏమీ లేకుండా చేశాడు. తనని గమనించే కొన్ని వేల మంది ప్రజలు దేవుడితో పాటు లేరు. తనని గమనించే కొన్ని వేల మంది ప్రజలు ఎవరైతే దావీదు కుమారుడికి జయము నడుస్తున్నారో అదే ప్రజలు దేవుడు సిలువను అనడానికి కారణమయ్యారు. ఎన్నో దెబ్బలని తగ్గుతూ ఉన్నప్పటికీ ఆయన ఎవరైతే నా ప్రజలకు 12 మంది శిష్యులో చూసుకుంటాడో ఆ 12 మంది శిష్యులో ఒకడు దేవుడు వెనుకోటి పొడిచేశాడు. ఎంత మెంటల్ బ్రేక్ అయిపోయింది. దేవుడు తన మెంటల్ హెల్త్ కూడా కంప్లీట్గా నాశనం అయిపోయింది. తన శరీరం మొత్తానికి కొట్టుకుపోయింది. కొరడా దెబ్బలతో ముక్కలు అయిపోయింది. తొనతొందలు అయిపోయింది తన శరీరం. ఆ శరీరంతో కొంచెం కూడా ఓపిక లేకుండా కొన్ని 100 కేజీలు ఉన్న ఆ శరీరాన్ని పట్టుకుని మోసుకుంటా వెళ్తా ఆయనని ఎంతగానో ప్రేమించిన ప్రతి ఒక్కరు ఆయనకి సంబంధం లేదని ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన కంటూ ఏమీ లేదు ఆయన దగ్గర.
ఒకే ఒకటి 6 నిమిషం వరకు మిగిలింది. ఏంటది? తండ్రి యొక్క సన్నిధి. ఈ నిమిషం ఎప్పుడైతే తండ్రి యొక్క సన్నిధి కూడా ఆయనతో పాటు లేదో అస్సలు ఓపిక లేకుండా ఉన్న ఆయన ఎంతో గట్టిగా కేకలేస్తున్నాడు, ఎంతో గట్టిగా అరుస్తున్నాడు. అంతకుముందు విన్న ప్రతి మాట కూడా జస్ట్ చెప్తాడు అంతే. తండ్రి మీరేం చేతుల్లో మీరు తెలియజేసారు, నేను క్షమించండి అంటాడు. చాలా విషయాలు ఆయన చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు దేవుడికి ఒక్క ప్రశ్న అడగడం, అయితే అది వీలైతే నన్ను ఈ సందర్భం నుంచి తొలగించండి అయితే, వీలైతే నన్ను ఇంకొంచెం సేపు ఆపండి అయితే అని అడుగుతాడు. కానీ దేవుడిని ప్రశ్నించింది ఈ ఒక్కసారి. అండ్ ఈ ఒక్కసారి దేవుడిని ప్రశ్నించినప్పుడు వెంటనే దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు అప్పటికే కష్టపడటానికి బాధపడడానికి చాలా విషయాలు ఉన్నాయి. తన బాడీలో మొత్తం ఎముకలన్నీ నలిగిపోయి ఉంటాయి. తనకి అస్సలు ఓపిక ఉండకపోవచ్చు. అయినా సరే తను దేని గురించి బాధపడలేదు. ఆయనకి ఏ ఒకటి ఇప్పుడు కలిగిస్తున్న బాధ కలిగించట్లా. ఆయన ఫిజికల్ పెయిన్ కానీ మెంటల్ పెయిన్ కానీ ఏది ఆయనకి ఇంత బాధ కలిగిస్తుంది. ఏం బాధ కలిగించింది తెలుసా? దేవుడి సన్నిధి ఆయనతో లేకపోవడం ఆయనకి అంత బాధ కలిగించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ప్రార్థన చేసుకున్నప్పుడు, తను ఆకలిగా ఉన్నప్పుడు, తను కోపంగా ఉన్నప్పుడు, తనకంటూ ఎవరు లేనప్పుడు, తను వీధుల మీద పడుకుంటున్నప్పుడు, తనని ఎంతో మంది ఎన్నో విషయాలు ఎరికేద్దామని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క నిమిషం ఆయనతో దేవుడి సన్నిధి ఉంది. కానీ ఈ నిమిషం లేదు. అందుకని దేవుడు మొక్కలైపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ వింటానికి ఎవరు లేకుండా పోయారు. దేవుడు అప్పటి వరకు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట తండ్రి ఆలకించాడు. కానీ ఈ మాట తండ్రి ఆలకించట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన బుధాన్ని పాపం ఉంది కాబట్టి. దేవుడికి ప్రతి ఒక్కటి సరే అనిపించింది. ఆయన బాడీని తునాతుగా కొట్టేయడం కూడా దేవుడు తీసుకోగలిగాడు. ఆయన ఎంతగానో ప్రేమించిన మనుషులు ఆయన మీద తిరిగి మాట్లాడితే దేవుడు తీసుకోగలిగాడు. కానీ ఈ ఒక్క విషయాన్ని తీసుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించిన శరీరాన్ని కాదు. ఆయన అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించింది ఆయన చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు. ఆయన అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించింది తను చేసే గొప్ప గొప్ప క్రియల్ని కాదు. ఆయన అన్నిటికన్నా ఎక్కువ ప్రేమించింది జనాలు ఆయన పొగటం కాదు. ఆయన అన్నిటికన్నా ఎక్కువ దేన్ని ప్రేమించాడు తెలుసా? ఆయన తండ్రిని ప్రేమించాడు. అందుకని ఆయన ఎక్కువ ఎప్పుడు బాధపడతాడంటే తండ్రి ఆయనతో లేనప్పుడు బాధపడతాడు. ఆయన బాధ ఎలా ఉంటుందని చూడటానికి మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తండ్రి జాబ్కు పనికని బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? బయట అంటారా? ఏం చేస్తారు? ఏడుస్తారు. వద్దురేడి ముందురేడి ఎంత ఏడుస్తారంటే ఆ డాడీ కూడా వద్దులే ఉండిపోతాం ఈరోజు బలవంతంగా గుండెని రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకు అప్పటి వరకు ఏదేదో కావాలంటాడు, నాకు ఫోన్ కావాలంటాడు, చాక్లెట్ కావాలంటాడు. ఆ తండ్రి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడని తెలుస్తుందో, రే ఇదో చూడు ఫోన్ చూడడానికి చూస్తాడా? చాక్లెట్ తింటాడా? ఎందుకు? వాళ్ళ కొడుకుకి ఆ చాక్లెట్ కన్నా ఆ ఫోన్ కన్నా ఏదెక్కువ ముఖ్యమైపోయింది? వాళ్ళ తండ్రి. దేవుడు కూడా ఇంత బాధ్యత పడుతున్నాడంటే నాకు వచ్చే బాధ ఈ వ్యక్తి నాకు అనవసరం, ఈ వ్యక్తితో నాకు పనిలేదు. నాకు ఎప్పుడైతే దేవుడు నాకు లేడని తెలుస్తుందో ఆ విషయాన్ని నేను సరిపోలేదు. అయితే నాకు ఈ పాపం నాకు ఏం చేసుకోవడం నాకు ఇష్టం లేదేసా, ఎంత వేదన పట్ల నాకు ఇష్టం లేదేసా అని చెప్తుంది. ఆయన నెత్తికి భయపడి కాదు, లేదా ఎవరో వచ్చి దాన్ని అర్థాన్ని మాట్లాడాలని కాదు. ఎందుకంటే దేవుని సన్నిధి తనతో ఉండకుండా పోతాడు. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళినా సరే దేవుడు ఒంటరిగా ఎప్పుడు ఫీల్ ఉన్నాడు. దేవుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు శిలువ మీద ఒక్కడే. ఎప్పుడు తెలుసా? చిన్నప్పటి నుంచి తనతోనే ఉన్న తండ్రి తనతో లేనప్పుడు. కానీ అదే సందర్భం మనకు వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో మనం ఎప్పటికైనా ఉండాలి సిద్ధపడలేదు. దావీదుని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అంటాడు, నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవు ఏ దూరంగా ఉన్నావు అడుగుతాడు. దావీదు కూడా దేవుడు ఎలాంటి మాటలైతే మాట్లాడాడో దావీదు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. దావీదు కూడా అత్యంత కోపంలో ఉన్నాడు, అత్యంత వేదనలో ఉన్నాడు. ఎందుకు?
తను అప్పటికే సౌలు వెంటబడతాడు, తనకున్న సమస్యలు వేరే, తను చేసిన పాపాలను బట్టి తను మెంటల్గా చాలా బ్రేక్డౌన్ అయిపోయి ఉంటాడు. తనకంటూ సేఫ్ జోన్ తను లేడు. తను బాధపడాలంటే బాధపడే విషయాలు చాలా ఉన్నాయి, కానీ తను దేనికి బాధపడతాడు తెలుసా? దేవుడు తను లేడని బాధపడతాడు. మనుషులు బాధపడినప్పుడు ఏడుస్తారు, ఇంకా బాగా ఎక్కువ బాధపడితే కనుక ఎక్కి ఏడుస్తారు. కానీ ఎప్పుడైతే బాధ చాలా స్థాయికి వెళ్ళిపోతుందో, నేను చేయగలిగితే ఎన్ని చేసినా సరే ఎందుకు ఏమి ప్రయోజనం కావట్లేదు అని అర్థమవుతుందో అప్పుడు కేకలేస్తాడు. ఏసయ్య అందుకే కేకలేస్తాడు, దావీదు అందుకే కేకలేస్తాడు. ఎందుకంటే నేను చేయగలిగి ఎన్ని చేశానంటే, ఇన్ని చేసిన తర్వాత కూడా నాకు నువ్వు నాతో పాటు ఉండవంటే నాకు ఇవనే వద్దు. దావీదు కూడా అదే కేకలేస్తాడు, అచ్చు చేసేలాగే. ఎందుకో తెలుసా? కోపంలో కాదు, బాధలు. దావీదు ఎందుకంత బాధపడుతున్నాడు అంటే, అప్పటి వరకు దేవుడిని తను గమనించలేకపోయాడు. తను పాపంలో మునిగిపోయినప్పుడు దేవుడు నాతో లేడనే విషయాన్ని గమనించలేకపోయాడు. ఎప్పుడైతే తన పాపాన్ని రియలైజ్ అయ్యి, లేదు నాకు ఈ నిమిషం దేవుడు కావాలి అనుకున్నాడో, అప్పుడు దావీదు ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు వింటాడా? దావీదు ఏమనుకుంటాడంటే, ఇది ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు నా మాట వినలేదు అనుకున్నాడు. కానీ దేవునికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. నువ్వు ఎంతో బాధలో ఉన్నప్పుడు, ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడటానికి ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది అనేది దేవుడికి తెలుసు. అదే బాధ నువ్వు పట్టడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నీ బతుకు ఎంత నీచమైన స్థితిలో ఉన్నా, ఆయనకు నువ్వు ఎంత దూరంగా ఉన్నా, ఆయన నీ మాట మీద ఖచ్చితంగా ఉన్నాడు. దావీదు మాట కూడా దేవుడు ఎందుకన్నాడు తెలుసా? దేవుడు ఆ బాధలో ఉండదు దేవుడు తెలుసు. కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట కనీసం పెట్టాకేమో లేనప్పుడు వచ్చే బాధ ఎలా ఉంటుందని దేవుడు తెలుసు. సో అదే బాధ నువ్వు పడతా ఉన్నప్పుడు దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ప్రార్థించాడు, తండ్రి తన మాట వెంటనే తెలిసిన తర్వాత కూడా, తండ్రి తనలో లేదని తెలిసిన తర్వాత కూడా, తండ్రి ఆత్మ తనతో లేదని తెలిసిన తర్వాత కూడా ఆయన ఏడవడం కాదు, మాట్లాడటం కాదు, బిగ్గరగా కేకలేస్తున్నాడు, దేవా ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు? ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఇంతగా కోరుకు ఉన్నాను కదా నీ సరిగ్గా, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు అని. కానీ దేవుడు అంతా మాట్లాడిన సరే తండ్రి తన ప్రార్థన ఆలకించలేదు. సో అదే బాగా నువ్వు పడకూడదని నీ జీవితం ఆయనకి ఎంత ద్వేషించుకునేలా ఉన్నాడు. ఆయన మళ్ళీ పట్టుకొని ఆయన గాయపడిన హస్తాలతో ఆయన రక్తంతో శుభ్రం చేసినా సరే నువ్వు మళ్ళీ ఆయన ప్రయత్నానికి ఆలోచన చేసి వెళ్ళిపోవాలని తెలిసి కూడా దేవుడు మళ్ళీ నీ ప్రార్థన ఆలోచించడానికి సిద్ధపడుతున్నాడు కదా. దేవుడు వంటస్థానంలో ఉండిపోయినట్టు నిన్ను ఒంటరిగా ఉండదు చూడలేక దేవుడు నీ చేసే ప్రతి ప్రార్థన పెట్టాడు కదా. నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నావంటే ఆయన మాట్లాడినా సరే నీకు వినపడలేదు. దావీదు ఏం చేస్తున్నాడంటే దేవ నడుస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. కానీ దావీదుకి ఎందుకు వినపడలేదంటే, నాకు దేవుడు కావాలనుకుంటున్నాడు కానీ తన కళ్ళెత్తి చూసినా సరే, చెవులతో విందామని ప్రయత్నించినా సరే అంత దూరంగా ఉన్నాడు దేవుడికి. అంత పాపంలో మునిగిపోయినా సరే దేవుడికి అస్సలు మళ్ళీ ఎన్ని చేసినా సరే దావీదుతో మళ్ళీ కావడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దావీదుతో మళ్ళీ మాట్లాడటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆయన సన్నిధిని మళ్ళీ దావీదు చుట్టూ తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాధతో మాట్లాడతావో, ఎప్పుడైతే దేవా అది నువ్వు కావాలని నీ కన్యలతో ప్రార్థన చేస్తావు, నీ కన్యల ప్రవాహంలో నువ్వు మళ్ళీ కొట్టుకుంటూ దేవుడికి వస్తావు. అది ఎప్పుడైతే నీ కన్యలతో ప్రార్థన చేస్తావో
అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మాట వింటాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు మాట్లాడిన ప్రతి మాట వింటకపోయి ఉన్నారు అనే నమ్మకం నీకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తావనే ఆశతో ఉంది. కాబట్టి ఆయన ఎందుకు ప్రతిసారి దగ్గరికి వస్తున్నాడంటే నువ్వు ఎన్నిసార్లు ఆయన దగ్గర జారిపోయినా సరే మళ్ళీ ఆయన నీకు ఎందుకు ఇంకో అవకాశం ఇస్తున్నాడంటే ఆయన రక్తంతో నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడంటే నువ్వు మళ్ళీ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతావు తిరిగి కాదు. నువ్వు మళ్ళీ ఆయన్ని బాధ పెట్టకుండా మళ్ళీ ఆయన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఆయనతో కలిసి ఉంటావని ఆయనతో తిరిగి కాదు. అది ఎందుకు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు అంటే ఆ ఒంటరితనం ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ ఒంటరితనంలో నువ్వు ఉండిపోవడం ఆయన చూడాలి. కాబట్టి ఎందుకంటే నీ హృదయంలో దేవుడి కన్నా ముందుగా ఎన్నో విషయాలు ఉండొచ్చు, కానీ ఆయన హృదయంలో నువ్వు ఆయన ఎంత బాధ పెట్టినా ఎంత దుఃఖం పెట్టినా సరే నువ్వే మొదటి స్థానంలో ఉన్నావు. కాబట్టి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు, అసలు ఆ నిమిషం ఎందుకు త్యాగం చేశాడంటే ఆయన శరీరం కన్నా ఆయన బాధ కన్నా ఆయన నెప్పి కన్నా అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో ఉన్నది ఆయనకి దేవుడికి ఉన్న సంబంధం. ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోయింది అని అర్థమైందో దేవుడు అక్కడికక్కడ ఒప్పుకోలిపోయాడు. మన జీవితాల్లో దేవుడికి మనకి మధ్య సంబంధం ఎప్పుడు తెగిపోయింది? దేవుడికి మనకి మధ్యన అసలు సంబంధం ఎప్పుడు ఏర్పడింది? అసలు ఇప్పటి వరకు నువ్వు చేసే ప్రార్థన దేవుడు పెట్టన్నాడని నువ్వు అనుకుంటావు తప్ప ఆయన నిజంగానే పెట్టన్నాడా లేదా అని నువ్వు కనీసం ఆలోచించావా? అనేక సార్లు నా దేవాన్ని పిలిచినప్పుడు ప్రతిసారి ఆయన ప్రార్థన ఆలోచిస్తున్నాడంటే ఆయన అంత సులభంగా ఏమి నిన్ను క్షమించడానికి సిద్ధపడేది కాదు. ఆయన అయినా సరే నీకు ఎందుకు నీ ప్రార్థన ఆలోచిస్తున్నాడంటే ఆయన నీ పైన ఉన్న ప్రేమ. మనం ఆయనకి ఏమైనా చేశామా? మనం ఆయనకి ఏమన్నా ఆయన మనకి ప్రేమించడానికి మనకి మళ్ళీ ఆయన మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మన వైపు నిరూపించుకోవడానికి అయితే నేను ఇలా చేశాను కదా నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అని మనం పూజించుకోవడానికి ఒక్క కారణం కూడా లేదు. దేవుడు తనతో కొన్ని నిమిషాలు లేకపోతే దేవుడు గెలగలనుకున్నాడు, ఉండలేకపోయాడు. వద్దేసి నాకు అవసరం లేదు, ఈ పాపం నా మీద ఉంటే నువ్వు నాతో ఉండవంటే ఈ పాపం నాకు వద్దు నేను తీసుకోవడం చివరి స్థాయి వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయనకి దేవుడికి ఉన్న సంబంధం మాత్రమే. ఈరోజు మనకి దేవుడికి ఉన్న సంబంధం కట్ అయిపోయినా సరే దేవుడు మనతో మాట్లాడట్లేదు అన్న విషయం మనకు అర్థమైనా సరే కనీసం బాధలు కనబడతా ఆఖరిసారి నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కన్నీరు కాల్చేవు కూడా గుర్తులేదు జనాలకి. దేవుడు ఎందుకు నాతో దేవుడు మాట్లాడలేదు, దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, ఆయన సన్నిధి నేను కోల్పోతానేమో అని గిరగిల కొట్టుకుపోతున్నాడు. దావీదు ఎందుకు దేవుడు నాతో మాట్లాడలేదు గిరగిల కొట్టుకుంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడయా నువ్వు నాతో మాట్లాడేది నీ గురించి కథలను అని అక్కడ నిలబడి ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వాడు ఏం చేస్తామో తెలుసా? దేవుడు నాతో మాట్లాడతాడని ఎదురు చూడటం మాత్రమే చేస్తాడు. మనం మాట్లాడలేదు. మనం మాట్లాడిన దేవుడు మాట్లాడే సమయానికి మనం వినే స్థితిలో ఉండలేదు. ఎప్పుడైతే నువ్వు నీ కన్యతో ప్రార్థన చేస్తావో అయితే నాకు ఈ ప్రపంచంలో ఏమవుతాయా నువ్వు ఒక్కటి మాత్రమే కావాలి అని అంటావో నువ్వు ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టినా సరే ఆయన మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. నీకు ఎంతగా ప్రేమిస్తాడంటే 22వ అధ్యాయంలో దావీదు ఎంతో కుమిలిపోతాడు. అచ్చం దేవుడు బాధపడండి, ఎందుకు దేవా నా ప్రార్థన ఎందుకు పెట్టలేదు, నువ్వు నేను మాట్లాడుతుంటే ఎందుకు పెట్టలేదు, నేను మాట్లాడుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు ఉన్నావా? అసలు ప్రతి చోట ఉండే దేవుడు నా హృదయంలో ఎందుకు లేదయా? భూమి మీద ప్రతి చోట ఉన్న దేవుడికి నా హృదయంలో స్థానాన్ని సంపాదించుకోలేకపోయావు. నా వాళ్ళే కదా, నన్ను మీరు క్షమించండి, నన్ను మీరు కలగటయా అని ఎప్పుడైతే దావీదు దేవుడిని పడిగేయడం మొదలు పెడతాడు, దావీదు జీవితం కంప్లీట్ గా మారిపోతుంది. ఒక్క అధ్యాయంలోనే ఎంతో కోపంతో కుమిలిపోతున్న దావీదు ఎక్కడికి వెళ్ళిపోయి దేవాన్ని అరుస్తున్న దావీదు 22వ అధ్యాయం 23వ అధ్యాయం వచ్చేపాటికి దేవుడు ఎంతగానో పొగుడుతాడు. దేవాన్ని నీ గుర్తున్నానా, ఏమైపోయావు నువ్వు అని అడిగి అదే దావీదు నువ్వు నా గొర్రెల కాపరిపోయినా,
నన్ను ఎక్కడ నడిపిస్తున్నావు అంటే అత్యంత సురక్షితమైన చోట నన్ను నడిపిస్తున్నావయ్యా. నిజంగా నన్ను చంపడానికి నా వెంట ఎంతో మంది తిరగడం ఉండొచ్చు, నా వెంట ఎంతో మంది తిరుగుతూ ఉండొచ్చు, కానీ దేనికి భయపడను. ఎందుకంటే అంతకు ముందు వరకు నువ్వు నాతో లేవు, కానీ ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావయ్యా. నేను బాధపడటానికో నేను ఏడవడానికో నా దగ్గర కారణం లేదు, ఎందుకంటే నువ్వు నాతో ఉంటే చాలయ్యా అని నిరీక్షణతో ఉన్నాడు దావీదు. అదే నిరీక్షణ మన జీవితంలో చాలా మందికి లేదు. మనకి దేవుని కన్నా పైన మనం ఎన్నో విషయాలు పెడతా ఉంటాం. దేవుడికి పైన మన డబ్బులు పెడతా ఉండొచ్చు, మనకి వేరే వాళ్ళ దృష్టిలో మన పైన చూపించే మర్యాద ఉండొచ్చు. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని చిన్న వాటికి కూడా తెచ్చుకోవడానికి సిద్ధపడే వాళ్ళే ఉన్నాం మనం. ఎప్పుడైతే నువ్వు అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో దేవుడిని పెడతావో అప్పుడు దేవుడు ఇప్పుడు ఎంతగా కలిసి నడుస్తాడంటే నువ్వు అడుగు పెట్టే ప్రతి చోట ఆయన మహిమను చూపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు తను చేసిన పాపాన్ని గురించి తెలుసుకున్నాడో, తను ఎంత దిగజారిపోయిన విషయం గురించి అర్థం చేసుకున్నాడో, దావీదు చేసిన మొదటి పని ఏంటంటే దేవుణ్ణి అడగడం. దేవుడు చేసిన మొదటి పని ఏంటంటే ఓదాడుకోవడం. అది ఎలా వచ్చింది తెలుసా? అంతకుముందు అదే పాపం చేశాడు దేవుడు, అంతకుముందు అదే పాపం చేశాడు దావీదు. కానీ అదే పాపం వైపు దావీదు ఎప్పుడైతే చూశాడో అప్పుడు కన్నీరు కాలుస్తున్నాడు. అప్పటి వరకు అదే దావీదు, అదే పని. ఏం మారింది? అదే దావీదు కొంచెం కూడా బాధ లేకుండా, కొంచెం కూడా సిగ్గు లేకుండా పాపం చేసిన అదే దావీదు అదే పాపాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే, ఎందుకు పాపం వచ్చింది దావీదుకి? అదే పాపాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే ఆగలేనంత ఏడుపు ఎందుకు వచ్చింది దావీదుకి అంటే తన మనసు వెలిగించబడింది కాబట్టి, వెలిగించబడిన మనసాక్షి ఉంది కాబట్టి. మనసాక్షి ఏం చేస్తుందంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని మళ్ళీ నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అది నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. ఎప్పుడైతే ఆ మనసాక్షి చచ్చిపోతుందో అప్పుడు నీకు దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు, ఎందుకంటే నువ్వు పాపం చేయడానికి వెనకాడవు కాబట్టి. దావీదుకి ఆ మనసాక్షి చచ్చిపోయింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఆయన ఎన్నిసార్లు అయితే ఆ పాపం చేయడానికి సిద్ధపడ్డాడో అన్నిసార్లు ఆయన చంపేసుకున్నాడు. ఆయనకి దేవుడికి మధ్యలో సంబంధం తెలియజేసుకున్నాడు. అందుకని దావీదుకి ఎలాంటి బాధ అనిపించలేదు. నేను రాజుగా ఇలాంటి పని చేయడం కరెక్టే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు మనసాక్షి వెలిగించబడిందో, దావీదు మనసు మార్చబడిందో, తను చేసిన తప్పుని గుర్తించుకుంటుంటేనే దావీదు ఆపుకోలేంత ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన మనసు మారింది కాబట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో బండలాగా రాజులాగా మారిపోయిన హృదయం కూడా మళ్ళీ ఎలా మారుతుంది? మాంసం మొదల మారిపోతుంది. అప్పటి వరకు నువ్వు చేసే ప్రతి పని కరెక్ట్గానే కనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే నీ తప్పుని నువ్వు దేవుని ముందు నిలబెడతావో, నీ తప్పు నువ్వు దేవుని ముందు చూపిస్తావో, దేవుని కళ్ళతో నువ్వు చూస్తావో, అప్పుడు నీకన్నా పాపి ఇంకొక లేదనిపిస్తుంది నీకు. అనేక సార్లు మనం మాట్లాడే వ్యక్తులతో కానీ, మాట్లాడే మాటలు కానీ మొదటిసారి చేసినప్పుడు చాలా భయం వస్తుంది. తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా. మనం మాట్లాడే వ్యక్తి కానీ, మాట్లాడే ఫోన్ కాల్ కానీ, చేసే పని కానీ మొదటిసారి చేసినప్పుడు వచ్చే భయం 10సారి 12సారి చేసినప్పుడు ఉంటుందా? మొదటిసారి చేసినప్పుడు నీకు వచ్చేది భయం అయితే ఈ 15సారి 20సారి చేసినప్పుడు నీకు వచ్చేది మాట. అదే 30సారి 50సారి చేసినప్పుడు నీకు వచ్చేది ఆనందం. అదే 100 సార్లు 2 సార్లు దాటేసిన తర్వాత నువ్వు అదే పని చేస్తున్నప్పుడు నీకు వచ్చేది బాధ. ఆ బాధ ఎందుకు వస్తుంది తెలుసా? ఆ పని అదే పని చేస్తున్నావు, నీకు నచ్చే చేస్తున్నావు, కానీ ఎందుకు బాధపడుతున్నావు తెలుసా? ఎందుకంటే నువ్వు దాన్ని మానుకోలేకపోతున్నావు కాబట్టి. అన్నిసార్లు చేసిన తర్వాత నీ శరీరం, నీ ఆత్మ, నీ కోరికలు, నీ ఆశలు దానికి ఎంతగా నువ్వు అప్పగించేస్తున్నావు అంటే దానికి బానిసం అయిపోయావు. దానికి ఎంత బాధ్యతం అయిపోయావంటే ఒకప్పుడు దాన్ని ప్రేమించావు కాబట్టి చేస్తున్నావు పని. ఇప్పుడు లేదు ఎంత వద్దనుకున్నా సరే, ఎంత చేయకూడదు అనుకున్నా సరే మళ్ళీ అదే పని చేయడానికి సిద్ధపడతావు. ఎందుకో తెలుసా? నీ మనస్సాక్షి కాబట్టి. ఎప్పుడైతే నీ మనస్సాక్షి ఆరిపోయిందో, వెలిగించబడిన స్థితిలో లేదో, అప్పుడు నువ్వు చేస్తున్న పని తప్పని నీకు అనిపిస్తుంది. దేవుడి మనసాక్షి వెలిగొంది కాబట్టి దేవుడికి తనకి మధ్యలో తిరిగిన సంబంధాన్ని వెంటనే గుర్తించగలిగాడు.
దావీదు పాపం చేస్తున్నప్పుడు తన మనస్సాక్షి వెలిగించబడలేదు కాబట్టి తను ఆ బంధం తెగిపోవడానికి గుర్తించలేకపోయాడు. ఎప్పుడైతే నీ మనస్సాక్షి వెలిగించబడి ఉంటుందో అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని ఏది కరెక్ట్ ఏది తప్పు అని ప్రతి ఒక్క విషయం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు బ్రతికుంటావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావో, ఎప్పుడైతే నువ్వు సకాలమే వెళ్ళిపోతావో, నువ్వు చేస్తున్న పని తప్పు అది వేరే వాడు ఎవడో వచ్చి నీకు చెప్పేదాన్ని నీకు అర్థం కాదు. వేరే వాడు ఎవడో వచ్చి నీకు చెప్పినా సరే నువ్వు మార్చుకోవడానికి సిద్ధపడవు. భక్తి జీవితంలో అంత దిగజారిన స్థితికి వెళ్ళడానికి కేవలం కారణం ఏంటి తెలుసా? నీ మనస్సాక్షిని నువ్వు తొక్కేసుకోవడం. నీ మనస్సాక్షి మాట నువ్వు వినకపోతే ఎంత దిగజారిపోతావంటే నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు మాత్రం అర్థం కాదు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నీకు చెప్తా ఉంటారు ఇది తప్పు కదా, ఇది తప్పు కదా, నువ్వు మాట్లాడి సిద్ధపడవు. ఎందుకంటే నీ మనస్సాక్షి ఆరిపోయింది కాబట్టి. మళ్ళీ మారుదామా మనం? మళ్ళీ దేవుని అడుగుతామా? అయ్యా నా మనస్సాక్షిని మార్చండి అయ్యా, నా మనస్సాక్షిని మార్చండి అయ్యా. నిజమే నేను నిజంగానే ఈ పని ప్రేమిస్తున్నానయ్యా, నేను నిజంగానే తప్పని తెలుసుకున్నా. స్టార్టింగ్ లో ఎంతగానో భయపడడం చేసినా అదే నేను ఇప్పుడు కొంచెం కూడా బయలులాగా చేస్తున్నానయ్యా. దానికి అర్థం నువ్వు నాతో లేవనో, నువ్వు నన్ను చూడట్లేదో నాకు కాదయా. దానికి అర్థం నేను చచ్చిపోయానని. మళ్ళీ నన్ను తీసుకోవా, మళ్ళీ నన్ను కడగవా అని అడుగుదామా? తలవచ్చి ప్రార్థన చేసుకున్నాం. అయ్యా ఎక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మేము చేసే ప్రతి తప్పు స్టార్టింగ్లో మాకు బయట తీసుకొచ్చినా సరే మా మనస్సాక్షిని మేము చంపుకొని మమ్మల్ని మేము బలవంతంగా ఆ పనిలో పాల్గొని పొందడం వల్ల మా మనస్సాక్షిని మేము చంపుకోలేగే వారిగా ఉన్నామయ్యా. మమ్మల్ని మేము నీకు ఎంతగానో నీ నుంచి దూరంగా పారిపోయే వారిగా ఉన్నామయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా నువ్వు ఆ శిలువలో ఆ గాయాన్ని బట్టి కాదయ్యా, మనుషులు వదిలేసిన దాన్ని బట్టి కాదయ్యా, నీకు జరిగిన ఆ బాధని బట్టి కాదయ్యా, అత్యంత కృప తీసింది నీకు దేవునికి మధ్యన సంబంధం తెగిపోవడం కాదయ్యా. ఈరోజు నీకు నాకు మధ్యన సంబంధం ఎప్పుడు తెగిపోయిందో నాకు తెలియదు. ఈరోజు నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి ఆశపడుతున్నానయ్యా. దయచేసి నా మనసాన్ని వెలిగించండి. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. ఆఖరిసారిగా ఎప్పుడు కన్యతో ప్రార్థన చేసావు నాకు తెలియదమ్మా. నిజమేనయ్యా, ఎన్నోసార్లు నేను నీ రక్తాన్ని తొక్కేసిన వాడి ఉన్నాను కదయ్యా. ఒక్కసారి నా మనసును మార్చండి, ఒక్కసారి నా నూతన మనసును దయచేయండి అయ్యా. నేను చేసిన తప్పు నేను అర్థం చేసుకోగలను సాయం చేయండి అయ్యా. నా మనసు నేను మార్చుకోవాలని సాయం చేయండి అయ్యా. ప్రతి పనిని చూసి అది తప్పని అర్థం చేసుకోవాలని సాయం చేయండి అయ్యా. అలాగే మాట్లాడి సాయం చేయండి.